హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందులో ఇడ్లీ పిండి బజ్జీలు కాబట్టి ఇడ్లీ పిండి మనకి తగినంత పిండి తీసుకోవాలి. ఎన్ని బజ్జీలు కావాలంటే అన్ని మనం తినేదాన్ని బట్టి. అందులో మనకి తగినంత మైదా పిండి వేసుకోవాలి. చుట్టుచుట్టు తినే సోడా. ఈ తినే సోడా ఎందుకంటే బజ్జీలు ఒప్పడానికి. సాల్ట్ సరిపడా. దీన్ని మిక్సింగ్ చేసుకొని ఓవర్ నైట్ అంతా బాగా మిక్సింగ్ చేసుకొని పెట్టుకోవాలి. లైట్గా ఆయిల్ కూడా పోసుకోవాలి. ఇలా టైట్గా కలుపుకోవాలండి. బజ్జీ వస్తుంది చూడండి, ఇలాగా టైట్గా పెట్టుకొని ఉంచుకోవాలి. అదే కనుక మనం లూజ్ కనుక రేపు వదిన ఇంకా మైదా పిండి ఇలాంటివి కలుపుకుంటూ ఉండాలి. పైన కొంచెం ఆయిల్ పోసుకొని ఓవర్ నైట్ ముందు నానపెట్టుకున్న బజ్జీ పిండి రెడీ అండి. చూసారు కదా. టూ అవర్స్ ముందు బజ్జీ పిండి నానపెట్టుకున్నది ఉంటే కనుక, ఒకవేళ పిండి లూజ్ అయితే కనుక మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మన బజ్జీ ప్యాటర్న్ రెడీ అయ్యేదాకా చూసుకొని పిండి వేసుకోవాలండి. మైదా బజ్జీలు రౌండ్గా రావడానికి మన హ్యాండ్ ఇలా వాటర్లో ఇలా వాష్ చేసుకొని అప్పుడు బజ్జీ పిండి ఇలా తీసుకొని ఆయిల్లో ఇలా వేయాలండి. అప్పుడు రౌండ్గా వస్తాయి మనకి బజ్జీలు. మన హోటల్ స్టైల్లో బజ్జీ రౌండ్గా ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి చూడండి.